హలో! చూసారు కదా! మన తెలుగు వాళ్ళ ఎమోషన్ ఒకటి. వేసవికాలం వచ్చిందంటే చాలు. ఇది అందరి ఇళ్లల్లో కనిపించేస్తూ ఉంటుంది. చేసేస్తూ ఉంటారు. ఎంతో రుచిగా ఉంటుంది కదా! నేను కూడా ప్రిపేర్ చేసేసాను. ఈసారి చాలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేశాను కానీ అద్భుతమైన రుచితో వచ్చింది. పైన తేరుకున్న నూనె చూస్తేనే, ఆ కలర్ చూస్తేనే మీరు చెప్పేయచ్చు. దీని టేస్ట్, ఫ్లేవర్ సూపర్ అంటే సూపర్‌గా ఉన్నాయి. చాలా సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్ తోటి ఎవరైనా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకునేలాగా నేను చేసుకునే ప్యాటర్న్లో మీకు చూపిస్తాను. దీనికోసం 2 పెద్ద మామిడికాయలు, పెద్ద రసాలు తీసుకున్నాను నేను. వాటిని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి ఆరబెట్టేశాను అనమాట. కొంచెం సేపు ముక్కలు ఆరే లోపల నేను ముక్కలకు సంబంధించిన కొలత వేసేసుకున్నాను. దీనికి ఏం చేశానంటే ఒక బౌల్ తీసుకున్నాను అనమాట. ఈవెన్ సైజుగా ఉండే బౌల్ని తీసుకొని 4 బౌల్స్ తోటి మామిడికాయ ముక్కల్ని కొలత వేసి పక్కన పెట్టేశాను అనమాట. 4 బౌల్స్ తీసుకున్నప్పుడు 4:1 ఒక్క బౌల్లో కారం తీసుకోవచ్చు. సో అదే క్వాంటిటీలో నేను ఆయిల్ కూడా తీసుకున్నాను. ఆయిల్ని దాదాపు 2 నుంచి 2.5 బౌల్స్ వరకు వేసుకోవచ్చు. ఈ ఆయిల్ క్వాంటిటీ ఏంటంటే ముందు మనం కలిపినప్పుడు తక్కువగా అనిపిస్తుంది కానీ ఒక 2-3 రోజులు పచ్చడి ఊరిన తర్వాత చాలా చక్కగా పైన తేరుకుంటుంది అనమాట. సో మీరు చూసారు కదా, 4 బౌల్స్కి నేనైతే 3 బౌల్స్ వరకు పల్లీ నూనె తీసుకున్నాను, గ్రౌండ్ నట్ ఆయిల్. ఓకే, నువ్వుల నూనె తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. దాంట్లో కొద్దిగా పసుపు వేసి కలిపేసాను అనమాట. దీనివల్ల ఏంటంటే ముక్కల్ని ఈ ఆయిల్లో నానబెట్టినప్పుడు అవి మెత్తపడిపోకుండా ఉంటాయి. సో కలుపుకున్న ఆయిల్ని చక్కగా కట్ చేసి ఆరబెట్టుకున్న ముక్కల్లో యాడ్ చేసి శుభ్రంగా ఆ ముక్కలకి ఈ నూనె పట్టేంత వరకు ఉంచానమాట. ఈ నూనె బాగా ముక్కలకి పట్టిందనుకోండి, అవి మెత్తపడుకోకుండా ఉంటాయి. చాలా కాలం వరకు అలా మెత్తపడవు. చక్కగా కొరికితే క్రంచీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా. ఓకేనా, దాన్ని అలా పక్కన పెట్టేసి తర్వాత కొలత కారం వేసుకున్నాను అనమాట. దీనికి ఏంటంటే 4 బౌల్స్ ముక్కలు తీసుకున్నాను కదా, ఒక్క బౌల్ తలకొట్టేసి కారం తీసుకున్నాను. అలానే 2/3 బౌల్ వరకు నేను ఆవపిండి తీసుకున్నాను అనమాట. చక్కగా అంతే క్వాంటిటీలో ఉప్పు కూడా తీసేసుకున్నాను. తర్వాత మెంతులు చక్కగా వేయించి మిక్సీ పట్టేశాను. అవి 2 పెద్ద టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసేసాను. కొన్ని మెంతుల్ని కూడా విడిగా యాడ్ చేశాను. ఇది అస్సలు మర్చిపోవద్దు. అవి యాడ్ చేయడం వల్ల ఏంటంటే చక్కగా అదొక రకమైన పికిల్ స్మెల్ వచ్చేస్తుంది. చక్కగా మంచి సువాసన వస్తుంది అనమాట ఆ పచ్చడికి. సో దాంట్లోనే పచ్చిగా ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే 2 గుప్పెళ్ళ వరకు వేసుకున్నాను. పెద్ద వెల్లుల్లిపాయలు దొరికినాయి అనమాట. వాటిని చక్కగా కొన్ని వరకు విడిగా ఉంచేసేసి వాటిని పేస్ట్ లాగా కొట్టేశాను మిక్సీలో. మిక్సీ జార్ కూడా చెప్తున్నాను కదా, ఎంత మాత్రం తడి లేకోకుండా చక్కగా పొడిగా ఉన్నవి ఇంకొకసారి క్లాత్తో తుడిసి దాంట్లో మిక్సీ చేయండి, పొడులైనా సరే ఏదైనా సరే. సో అలా మసాలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ముక్కల్ని వేరేగా బౌల్లో నుంచి ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఆయిల్ పక్కన పెట్టేసుకున్నాను. ఈ ముక్కలకి నేను కలిపి పెట్టుకున్న మసాలాని పట్టించేశాను. ఇందులో ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, దాంతోపాటు ఆవపిండి, కొద్దిగా మెంతిపిండి. చూసారు కదా, నూనెలో నానిన ముక్కలకి ఈ మసాలా పట్టించగానే శుభ్రంగా పట్టేస్తుంది అనమాట. ఆ ముక్కలకి ఈ మసాలా లోపలికి ఇంకిపోతుంది. ఒక 3 రోజుల వరకు మనం పచ్చడిని ఊరనిస్తాం కదా, ఈ ముక్కలకి పిండి అంతా చక్కగా పట్టేసి అప్పుడు ముక్కలు కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి. మరోసారి చెప్తున్నాను, ఇవి చాలా క్రంచీగా కూడా ఉంటాయి అన్నమాట నూనెలో నానబెట్టడం వల్ల. సో ఉన్న ఆయిల్ని నేను చక్కగా పచ్చడిలో కలిపేశాను. చూడండి, ఇప్పటికే నాకు కొంచెం ఆయిల్ సరిగ్గా సరిపోయింది. 3 days తర్వాత అప్పుడప్పుడు కలియబెడుతూ 4th day కనుక తీసి చూసారంటే ఒక అద్భుతాన్నే ఆవిష్కరించేస్తాం. అది చూసారా ఎలా ఉందో, చక్కగా ముక్కలు నూనెలో ఊరిపోయి ఉంటాయి. 1-2 సార్లు కలిగిపెట్టండి. ఉప్పు కానీ ఏమైనా కొంచెం తక్కువ పడిందంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో మీరు. కానీ నాకైతే చెప్తున్నాను, నేను వేసిన కొలతలకి 1 ఇంచు కూడా నేను వేయలేదు. మళ్ళీ ఉప్పు వేయలేదు, కారం వేయలేదు, ఏ విధంగా సరి చూడాల్సిన అవసరం కూడా రాలేదు. అంత బాగుంది. పైకి తేలిన నూనె, టెక్స్చరు, మామిడికాయ ముక్కలు ఇవి చూసే మీరు చెప్పేయచ్చు కదా అది ఎంత రుచిగా కుదిరి ఉంటుందని. ఇంకేంటి ఆలస్యం, ఈసారి సీజన్లో
ఈ సీజన్లో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కొద్దిగా అన్న పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూస్తూ మీకు గనక నచ్చితే తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే వారికి కూడా తప్పకుండా ఇలా పిక్కలు పట్టుకునే వాళ్ళు, బ్యాచులర్స్, ఒక్కరే ఉన్నవాళ్ళు, లేదా కొంత పచ్చడి సరిపోతుంది అనుకున్న వాళ్ళకి చాలా బాగా కొలతలతో పాటు హెల్ప్ అవుతుంది. షెల్ఫ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. బయట ఎన్ని రోజులు పెట్టినా కూడా ముక్క అస్సలు మెత్తబడకుండా అంతే క్రంచీగా, అంతే టేస్టీగా, అంతే గుమగుమలాడిపోతూ ఉంటుందన్నమాట. చూశారు కదా, ఇది నా మామిడికాయ పచ్చడి ఎక్స్పీరియన్స్ ఈ సీజన్లో. మీ పచ్చడి ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా నాతో షేర్ చేసుకోండి కదా. దానికన్నా ముందు ప్లీజ్ షేర్ యువర్ కమెంట్స్. ఈ పచ్చడిని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, మీరేం పచ్చడి పట్టారు, ఏ వేరియేషన్తో పట్టారు, ఇవన్నీ కూడా నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. చాలా వేరియేషన్స్ ఉంటాయి మామిడికాయ పచ్చడి పట్టడంలో. సింపుల్ వేరియేషన్, నేను చేసుకునే వేరియేషన్ అయితే ఇదనమాట. ఈ పచ్చడి కొంచెమే అనుకోవద్దు, నాకు ఇయర్ మొత్తం వస్తుంది. సో మనం అస్సలు సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు కదా. ఈ పచ్చడి కలిపి జాడీలకి ఎత్తేసిన తర్వాత అదే ప్లేట్లో ఖచ్చితంగా వేడన్నంతో పాటు నెయ్యి వేసుకొని ఆ ప్లేట్ను కూడా తుడిచేసి తినేస్తాం. ఇది మనకి మామిడికాయ పచ్చడి సీజన్లో ఫస్ట్ టేస్ట్ అన్నమాట కదా. దీని తర్వాతే మామూలుగా పచ్చళ్ళు వేసుకొని కలుపుకొని తింటూ ఉంటాం. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.